హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ప్రీతి వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లల ఇద్దరికి కూడా గొబ్బిల్లు ఫంక్షన్ అనమాట. సో ఈ పూజ వచ్చేసి ఒక నోములాగా చేస్తారు. ఒక నెల నుంచే మార్నింగ్ 5 లోపు పూజ అయిపోవాలన్నమాట. సో పిల్లలు ఇద్దరు కూడా లెగిచి ఒక 3కి 4కి లెగిచి చేస్తారనమాట పూజ. అండ్ చాలా ఓపిక ఉండాలన్నమాట ఈ పూజ చేయాలంటే. సో భోగి రోజు అయితే ఒక ఫంక్షన్ లాగా చేస్తారు అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది. సో అన్నీ అనమాట, రేగి పళ్ళు, ఎవ్రీథింగ్ ఏమేమి వేసారు అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మా అక్క అనమాట, ఈ అక్క పిల్లలే అనమాట ఇప్పుడు ఫంక్షన్. అండ్ చాలా టైర్డ్ అయిపోయింది మా అక్క. అండ్ పిల్లలిద్దరు కూడా ఫుల్ టైర్డ్, ఎందుకంటే మార్నింగ్ 3కి లెగిసి రోజు పూజ చేస్తున్నారు పాపం. అండ్ వీడు వచ్చేసి యాటిట్యూడ్ పర్సన్ అనమాట. అండ్ వీడు వచ్చేసి చాలా కామ్ పర్సన్ అనమాట. వీళ్ళందరికీ కూడా నేను పిన్నిని అవుతాను అనమాట. అండ్ తర్వాత ఇల్లంతా కూడా చాలా అంటే చాలా హడావుడిగా ఉందన్నమాట, ఎందుకంటే రేపే కదా ఫంక్షన్. అండ్ మా బావగారు ఓపికకి ఎవరన్నా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారా అంటే మా బావ పేరే చెప్తారనమాట. అంత ఓపిక, అంత కామ్ అనమాట మా బావగారు. అండ్ తర్వాత ఇల్లంతా కూడా అలా హడావుడిగా నడుస్తుంది. సో పువ్వులు అలా డెకరేషన్ సంబంధించినవి అన్నీ కూడా అలా తెచ్చుకొని అయితే ఉన్నాము. అండ్ తర్వాత మేమందరం కలిసి ప్యాకింగ్లో హెల్ప్ చేసాము. అండ్ తర్వాత ఇంకా పడుకుని పోవాలి మేము తొందరగా ప్యాకింగ్ చేసేసి, ఎందుకంటే మార్నింగ్ డైలీ మేము 3కి లెగవాలి కదా. కానీ ఈరోజు ఏంటంటే రేపు పండగ కాబట్టి సో ఇంకా తొందరగా లెగిసిపోవాలన్నమాట. సో నేనైతే 4కి లేసేసి పిల్లలకైతే మేకప్ అయితే వేసేసాను. ఇప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను. సో పెద్ద అమ్మాయికి ఒకటి, చిన్న అమ్మాయికి ఒకటి, అలా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ ప్లీజ్. అండ్ తర్వాత ఒక చిన్న గంధం గిన్నె అనమాట. అండ్ తర్వాత బ్యాంగిల్స్. అండ్ తర్వాత ఒక క్యూట్ కుంకంబర్ని. అండ్ అటుకులు అండ్ తాంబూలం మీకు తెలిసిందే కదా. తర్వాత రేగి పళ్ళు. అండ్ తర్వాత ద మెయిన్ పార్ట్ వచ్చేసి సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో ఇది వచ్చేసి రాధాకృష్ణులు. అండ్ సో వెనకాల ఇలా లేబుల్ అనమాట. సో పిల్లలిద్దరిది అండ్ రియల్లీ క్యూట్. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి చిన్న పిల్లలన్నమాట. సో అందులో కూడా యాజ్ యూజువల్ బ్లౌజ్ పీస్. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్ లాస్ట్లో చూద్దాం. అండ్ అందులో మనకి గంధం గిన్నె వచ్చింది. ఇందులో మనకి ప్లేట్ ఇచ్చారు, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకునే ప్లేట్. యూస్ఫుల్ థింగ్స్ అనేవి ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో పనికిరాని థింగ్స్ కాకుండా యూస్ఫుల్ థింగ్స్. అండ్ తర్వాత గాజులు అండ్ నల్ల పూసలు, పసుపు, కుంకం, తాంబూలం అది వీడి పార్ట్. అటుకులు. ద మెయిన్ రిటర్న్ గిఫ్ట్కి వచ్చేసాము. అండ్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ నా ఫేవరెట్ అనమాట ఇది. అండ్ ద రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి చూడండి, అసలు ఎంత బాగుందో అసలు రాధాకృష్ణ. చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నారో అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే వాల్ హ్యాంగింగ్ అనమాట. సో మనం ఇక్కడ థింగ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అలా యూజ్ అవుతుంది మనకి. ఒక ఫోటో ఫ్రేమ్ అసలు ఎంత క్లారిటీగా, ఎంత బాగా ఉందో ఫినిషింగ్ అసలు. అండ్ నా ఫేవరెట్ అనమాట ఇది. అండ్ దీనికి కూడా వెనకాల పిల్లలిద్దరు పిక్స్ అయితే ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్ గాయస్. అండ్ మార్నింగే 4కి లెగిచాను గాయస్. అండ్ 4కి వచ్చేసి ఇక్కడైతే భోగి మంట ఉందనమాట. అండ్ పిల్లలిద్దరికి మేకప్ వేసేసి వాళ్ళని అక్కడ అప్పచెప్పేసి అయితే నేనైతే బయటికి వచ్చాను. వేడిగా భోగి మంట వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఫంక్షన్లో. అండ్ చాలా ఇయర్స్ తర్వాత నేను భోగి మంట అయితే చూశాను. సో ఎప్పుడు కూడా సిటీస్లో భోగి మంట ఎప్పుడు చూడలేదు అంతలాగా. సో ఇక్కడైతే చాలా రోజుల తర్వాత నేను భోగి మంటని అయితే ఎంజాయ్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడైతే ఫంక్షన్ హడావుడైతే నడుస్తుంది అనమాట. ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు, అవుతుంది, అవ్వాక నేను చూపిస్తాను. చూడండి ఇలా అయితే ఉందన్నమాట. డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక కృష్ణుడు అండ్ రాధా
అండ్ ఇలా మొత్తం పూజ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇదైతే పూజ అనమాట. పిల్లలిద్దరూ కలిసి పూజ అయితే చేశారు. వీళ్ళిద్దరు కూడా ఫుల్ టైర్డ్ అనమాట పాపం. సో మార్నింగ్ నుంచి నో బ్రేక్ఫాస్ట్. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా పారాని అయితే పెడుతున్నారనమాట. సో ఇక్కడైతే పాట పాడుకుంటూ పిల్లలు కృష్ణుడు రాధా చుట్టూ అయితే తిరుగుతున్నారు. అండ్ ఇది కూడా ఒక ఆచారంలో చెప్పచ్చు, ఆ పూజలో ఒక భాగం అనమాట. అండ్ అలా తిరుగుతున్నారనమాట సాంగ్ పాడుకుంటూ. అండ్ మీరు కూడా వినేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి థీమ్ అనమాట, మొత్తం సంక్రాంతి థీమ్ అయితే ఇక్కడైతే డెకరేషన్ ఉంది. అండ్ లంచ్లో ఐటమ్స్ వచ్చేసి బూరి అండ్ స్వీట్ అండ్ పులిహోర అనమాట. సో తర్వాత వెజ్ బిర్యానీ అండ్ మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇదనమాట, నేను స్టార్టింగ్ వీడియో తీశాను. సో అది 2 క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. సో వెజ్ బిర్యానీ అయితే వేడిగా ఉంది. అండ్ తర్వాత రైతా అండ్ ఇది వచ్చేసి మకానా కర్రీ అనమాట. సో చాలా ఆయిలీగా ఉంది, మనం తినం. అండ్ తర్వాత ఇది వచ్చేసి వెజ్ చికెన్ అంట. సో ఫస్ట్ టైం వింటున్నాను నేను వెజ్ చికెన్ అని. సో సేమ్ చికెన్లానే ఉంది, మరి అది దేంతో చేస్తారో తెలియదు. తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు, సాంబార్ అండ్ ఫ్రై. నా ఫేవరెట్ ఇది మాత్రం, నా ఫ్రై అసలు చాలా ఇష్టం అనమాట. కానీ నేను తినేసరికి ఇదైతే మొత్తం అయిపోయింది అనమాట, బ్యాడ్ లక్. అండ్ తర్వాత పెరుగు. అండ్ ఇక్కడ అందరూ తింటున్నారనమాట. మా తమ్ముడు వీడియో తీస్తున్నానని చెప్పేసి వెనక్కి తిరిగిపోయాడు. ఇక్కడ వచ్చేసి మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా దేర్ ఎంజాయింగ్ దేర్ ఫుడ్. అండ్ తర్వాత నేను వచ్చేసి అలా మా అక్కను పట్టుకొని హాయ్ అక్క అని చెప్తున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.